హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు నేను వంటకి ఏం కర్రీ చేసిన అంటే ఎగ్గు పులుసు చేసిన. అయితే ఎగ్గు పులుసుని మనము చాలా రకాలుగా చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. నేను ఈరోజు ఏం చేసిన అంటే నువ్వుల పొడితోటి ఎగ్గు పులుసు చేసిన. టేస్ట్ కూడా బాగుంటుంది, మనకు చిక్కగా కూడా అవుతుంది. ఎగ్గు పులుసు బాగా పలచగా కాకుండా చిక్కగా వస్తుంది. అయితే మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి అవసరమో ఫుల్ డీటెయిల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోను కూడా. ఇంకొకటి ఏంటంటే నువ్వుల పొడి నేను ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా, ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నా. బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్గుకి ఇప్పుడు కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మనము. ఎందుకు అని అంటే లోపలికి పులుసు వెళ్ళి గుడ్డు మంచిగా ఉడుకుతుంది, తిన్నప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా. నేను మట్టి గిన్నెలనే పులుసు కర్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. మీరు చూస్తున్నారు కదా. ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి వేసుకోవాలి. అది కొంచెం వేగినాక కొంచెం మెంతాకేసుకోండి, కొంచెం మెంతి పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన. ఇవి కొంచెం బ్రౌన్గా వేగిన తర్వాత మనం పసుపు వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఒక 2 మినిట్స్ వరకు మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఎగ్ అనేది ఆయిల్లో ఫ్రై అయిపోతే ఫ్లేవర్ బాగుంటుంది, కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది. అందుకోసమనే ఎగ్ ఫ్రై చేసుకున్నాక దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసిన, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇది నాకు సరిపోతుంది. మీరు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇందులో మనం నువ్వుల పొడి వేసుకుందాం. నేను ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్న, వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అందుకనే నేను అది చూపించలేదు. 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఓకేనా. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆయిల్లో వేగినాక అప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం కూడా నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నా, లేదు అంటే ఒక 50 గ్రామ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇందులో కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతాయి. బాగా వాటర్ కూడా పట్టది, తొందరగా అయిపోతుంది. 10 నిమిషాలలో మన కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఒక 6 మినిట్స్ తర్వాత చూస్తే మనకు మంచిగా ఉడికిపోతుంటుంది కదా, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది పులుసుకు మంచిగా పడుతుంది. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి, మన పులుసు కర్రీ రెడీ అయిపోతుంది. అయితే మనం నువ్వుల పొడి వేస్తాం కదా, నువ్వుల పొడి వేస్తే పులుసు కూడా తొందరగా చిక్కబడుతుంది. అందుకే తొందరగా ఈజీగా అయిపోవాలంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోండి అప్పుడప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ మనం ఘాట్లు పెట్టినాం కదా, అవి కూడా ఎంత మంచిగా విడిపోయినాయో చూస్తున్నారా. ఇట్లా విడిపోతే పులుసు అనేది లోపలికి వెళ్తుంది అన్నట్టు. కొంతమంది ఎల్లో తినరు కదా, ఇట్లా పులుసులో మరిగిందనుకోండి ఎల్లో కూడా ఈజీగా తినేయచ్చు మనకు. ఓకేనా. మరి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత మంచిగా మీరు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారనుకోండి, మంచి టేస్టీ అయిన ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. మీకు కూడా నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.